పద్మశాలి ఐక్యమత్యం పద్మశాలి ఐక్యమత్యం పద్మశాలి ఐక్యమత్యం జై పద్మశాలి. ఆదివారం నాడు జరిగే నగర పట్టణ ఎన్నికల్లో మా గంగాగిరి ప్యానల్ నుంచి చక్రం గుర్తుకు ఓటేయాలని అందరూ కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు అత్యధిక మెజార్టీతో వచ్చి ఇక్కడ అత్యమైనంతో గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. మార్కెట్ కృపతో మేము గెలిచిన తర్వాత అన్ని మిగిలిన పనులన్నీ చేసి పెడతానని మరియు సిడిపి పనులు కానీ ఏమైనా చేసి పెడతానని మా సభ్యులకు పద్మశాలి సమాజానికి నేను కష్టపడతానని చెబుతున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మాకు ఖచ్చితంగా మేము గెలుస్తామని మాకు నమ్మకం ఉన్నది. ప్రతి ధర్మం నుంచి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఓడేయడానికి వస్తున్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి. నేడు ఆదివారం 25వ తారీఖు నాడు మా యొక్క నగర పద్మశాలి ఎన్నికలు నేడు పొద్దున్న 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతున్నది. ఈ యొక్క ఎన్నికలకు మా యొక్క పద్మశాలి బంధువులందరూ ఏకదాటిగా పట్టుదలతో ఈ యొక్క నగర ఎలక్షన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క మా యొక్క పద్మశాలి సభ్యులు ఈ యొక్క ఎన్నిక ఓటింగ్ను వినియోగించుకుంటున్నారు. మా యొక్క ప్యానల్ అయిన చక్రం గుర్తు కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మా యొక్క రిటైర్డ్ తహసీల్దార్ పెంటం దత్తాత్రి గారిని నిలబెట్టడం జరిగింది. వారి ద్వారా ఇంకా 10 మంది మా యొక్క కోశాధికారి, మా యొక్క జనరల్ సెక్రటరీ, మా యొక్క ఉపాధ్యక్షులు 3, జాయింట్ సెక్రటరీ, మళ్ళా ప్రచార కార్యదర్శి మరియు ఆర్గనైజ్ సెక్రటరీ, ఈ విధంగా 11 మంది మా యొక్క ప్యానల్ని నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క ప్యానల్ని మా యొక్క నిజామాబాద్లో ఉన్న పద్మశాలీలందరూ ఈ బలపరుస్తున్నారు. ఈ యొక్క విజయము ప్రతి ఒక్క పద్మశాలికి మేము అంకితం చేస్తాం. మేము గెలిచిన తర్వాత ఏదైతే మా లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ బయట పెడతాం, ఆడిట్ చేపిస్తాం. బోర్ గేమ్లో ఏదైతే మేము హామీ ఇచ్చినామో 1 నెలలో 1 సంవత్సరం లోపల అక్కడ 2 స్లాపులు వేసి మా యొక్క పద్మశాలీలకు అంకితం చేస్తా అని నేను సవాల్ విసురుతున్నా. జై మార్కండేయ. అన్న బాణం ఇచ్చేస్తున్న ఓటర్ మహాశయులకు అందరికీ పాదాభివందనాలు. మీరు అత్యధిక బాధ్యత కనిపిస్తున్నందుకు బాణం గుర్తుకు ఓటు గెలిపిస్తున్నందుకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా అలాగే రాని వారు అందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాల్సింది రాబోయే కాలంలో గెలిపిస్తున్నదైతే పద్మశాలి సమాజానికి ఉపయోగపడేలా పద్మశాలి సేవ చేస్తాం. అలాగే కళ్యాణ మండపాలు కడతాం. పద్మశాలి సామాజిక సేవ చేస్తాం. పద్మశాలి సమాజం తరఫున ఉచిత వివాహాలు, వధువరుల కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రతిభా పురస్కారాలు, చేనేత దినోత్సవము, అలాగే మహిళా దినోత్సవం కార్యక్రమాలు, అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించి బాణం గుర్తు ఓటు చేస్తే కళ్యాణ మండపం మరి అన్ని విధాల సమాజానికి ఉపయోగపడి చేస్తామని చెప్పి మీడియా ముందు తెలియపరుస్తున్నాం. మార్కండేయ మందిరం 50 సంవత్సరాలు నిర్మించిన మందిరము. దాన్ని మొత్తం శిథిలావస్థలో ఉండే దాన్ని నిర్మాణం చేసినాము. మరి 1 సంవత్సరంలో నిర్మాణం చేసి దాని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఎంతో వైభవంగా జరుపుకోవడం జరిగింది. విషయం అంతా ప్రజలందరూ తెలిసి మంది పోతున్నారన్న. తహసీల్దార్ గారు మన ఓటు జై పద్మశాలి, జై పద్మశాలి, జై
ఇప్పుడు నమస్కారం. ఈరోజు నిజామాబాద్ జిల్లా పట్టణ సంఘము పద్మశాలి సంఘం యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా మనకి గెలుపు ఓటములు ఎప్పుడైనా సహజమే. మనం గెలిచామా ఓడమా అనేది కాకుండా పద్మశాలి అందరూ కూడా ఐక్యంగా ఉండి ఏకమత్యంతో కలిసి ప్రతి ఒక్కరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కూడా ఎవరు గెలిచినా కూడా మన సంఘం ఒక అభివృద్ధి పాటుపడాలని చెప్పేసి డెవలప్ కావాలని ఒకరికొకరు సహకారంగా ఎప్పటికీ నిలిచి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై పద్మశాలి, జై మార్కండేయ. ఈరోజు జరగబోయే పట్టణ పద్మశాలి ఎన్నికల్లో మన బాణం గుర్తు నుంచి డాక్టర్ వానం దేవిదాస్ ప్యానల్ నుండి ఎన్నుకోబడ్డ మన సభ్యులందరూ డాక్టర్ గుజ్జేటి వెంకట నరసయ్య గారి ప్యానల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని బాణం గుర్తుకు ఓటు వేసి గత 2 సంవత్సరాల కింద మన పద్మశాలి కులస్తులు సంఘ 68 తరపుల కులస్తులందరూ కలిసి బాణం గుర్తుకు ఓటేసి గెలిపించినందుకు వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో 3 వాగ్దానాలు నిరూపించుకోవడం జరిగింది. అలాగే మరి ఈ సంవత్సరము మన పద్మశాలి కులస్తులు కుల బాంధవులందరూ కలిసి మనం డాక్టర్ వానం దేవిదాసి ప్యానల్ని గెలిపిస్తే ఈ సంవత్సరం ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ కూడా నెరవేరుస్తామని తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు గుడి కార్యక్రమాలు కానీ పునఃప్రారంభం చేసిన మార్కండేయ మందిరం కానీ కళ్యాణ మండపం కానీ అలాగే వైకుంఠ ధామం కానీ లోపల సీసీ రోడ్లతో అత్యంత ఘనంగా అందరూ చూసి మెచ్చుకునేలాగా అభివృద్ధి చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో డాక్టర్ వానం దేవిదాస్ ప్యానల్ గుజ్జేటి వెంకట నరసయ్య గారి ప్యానల్ గెలిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పద్మశాలి కుటుంబంలో పట్టణ పద్మశాలి 68 సంఘాల తరపుల్లో ఎవరైనా అనివార్య కారణాల వల్ల మరణించడం జరిగితే వారికి మన స్వర్గ రథయాత్ర ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడుతుంది. అట్లాగే 2 ఫ్రీజర్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరణించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకు భోజన వసతులు ఇబ్బందిగా ఉంటాయి. కానీ 30 మందికి మన పట్టణ పద్మశాలి సంఘం డాక్టర్ వానం దేవిదాస్ ప్యానల్ నుంచి పంపించడం జరుగుతుంది. దయచేసి అందరూ పనిచేసిన వాళ్ళని గుర్తించి బాణం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాం.
ఈరోజు నగర పద్మశాలి సంఘం యొక్క ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ సంఘం ఎలక్షన్స్ పద్మశాలి హై స్కూల్ భవనంలో జరుగుతున్నాయి. దీనికోసం అని చెప్పేసి సుమారుగా ఒక ఎన్నికల అధికారి, 6 అసిస్టెంట్ ఎన్నికల అధికారి గారు, తర్వాత 11 మంది పీఓలు, 34 మంది ఓపీఓలు, తర్వాత అదన స్టాఫ్ అంతా కలిసి 74 మంది కలిసి సమిష్టి కృషితోటి ఇవాళ ఓటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓటింగ్ అంతా సజావుగా సాగుతూ ఉన్నది. దీని లోపల మొత్తానికి 345 నెంబర్ 4 ఈరోజు మొత్తము 10 గంటల సరకు 20% ఓట్లు పోలైనవి. 1073 ఓట్లు 10 గంటల వరకు పోలైనవి. ఇప్పుడు మంచిగా ఎలక్షన్లు పుంజుకున్నాయి. మా వర్కర్లు కూడా అందరూ కూడా మాకు సహకారం చేస్తున్నారు. క్యాండిడేట్స్ ఎవరైతే బరిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేస్తూ ఉన్నారు. ఈ ఓట్లన్నీ సజావుగా సాగుతున్నాయి. ఈ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు సాగుతుంది. ఆ తర్వాత 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఈరోజు రిజల్ట్స్ డిక్లేర్ చేసేస్తాము. ఏ రాత్రి అయినా సరే ఇంతే.
नंबर 18 పోలింగ్ స్టేషన్ నంబర్ 4 కొంచెం ఓటర్లను లోపలికి రానియండి సార్ ప్లీజ్. మీడియా మిత్రులు
जनरल सेक्रेटरी थर्ड कैशियर ఇది మూడమ్మ వైస్ ప్రెసిడెంట్ మూడుకి వేయాలి మూడు చక్రాలకు మన ఇంకో జైన్ సెక్రటరీ కూడా చక్రం గుర్తుకే ప్యానల్ మన యొక్క పెట్టెన్ దత్తాత్రేయ గారి అధ్యక్షతన మార్కండేయ నగర సాగర పద్మశాలి అధ్యక్షులు ప్యానల్గా గెలుస్తుంది ఈ యొక్క ఈరోజు పద్మశాలి సంఘానికి ఎన్నికలు వీక్షిస్తున్నాం. మరి పెద్ద ఎత్తున కుల బాంధులు పాల్గొంటున్నారు. దాదాపు ఇప్పటి వరకు 60% ఎలక్షన్స్ ఓటింగ్ అయింది. మరి ఇక ముందు కూడా ఇంకా దాదాపు 80-80% ఓటు అయ్యే పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధిని కాంక్ష తీసుకొని సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆనందంతో వచ్చి ఎన్నికలని వాళ్ళ ఓటాకు ఉపయోగించుకుంటున్నారు. మరి ఖచ్చితంగా బాణం గుర్తు గెలుస్తుందని తెలుస్తుంది. జై మార్కండేయ. కాబట్టి ఈసారి గెలిస్తే పద్మశాలి హాస్టల్ డెవలప్మెంట్ చేసుకుందాం. దాన్ని దృష్టి పెట్టుకొని బాగా నేను కూడా ఉంటాను. పూరపాటి అమృత
నగర పద్మశాలి సంఘం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘం ఎన్నికలు నిజామాబాద్ పద్మశాలి హై స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. ఉదయం 7 గంటలకు మొదలయ్యి సాయంత్రం 4 గంటలకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. దీంట్లోపల మొత్తము 5245 ఓటర్స్ ఉన్నారు. దాంట్లోపల మధ్యాహ్నం 1 గంటకల్లా 52% పోల్ అయ్యాయి. మేము దీంట్లో కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏమో వచ్చేసి ప్రెసిడెంట్గా 3 పోటీ చేస్తూ ఉన్నారు, సెక్రటరీగా 3 పోటీ చేస్తూ ఉన్నారు. తర్వాత జాయింట్ సెక్రటరీగా 6 ఉన్నారు. 2 ప్యానల్స్ వాళ్ళు 3 పోస్టులకు. ట్రెజరర్, ప్రచార కార్యదర్శి, ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు కదా. వాళ్ళందరూ 2 ప్యానల్గా 2 ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. మొత్తం సుమారుగా 74 మంది స్టాఫ్తోని ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాము. మా ఎన్నికల అధికారి కానీ, ఎన్నికల అసిస్టెంట్ అధికారులు కానీ, పోలింగ్ ఆఫీసర్లు కానీ, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు, తర్వాత వేరే సబ్ స్టాఫ్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎన్నికలు కాంటెస్ట్ చేస్తున్న మెంబర్లు కూడా అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ సుమారు సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 4 గంటల తర్వాత 6 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ఈరోజే రిజల్ట్స్ ఏ టైం అయినా కానీ డిక్లేర్ చేయబడుతుంది. 6 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. జై మార్కండేయ, జై పద్మశాలి. 25వ తారీఖు 5వ నెల 2025 ఆదివారం నాడు నగర పద్మశాలి ఎన్నికలు పద్మశాలి హాస్టల్లో 7 గంటల నుండి 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. దానికి మా పద్మశాలి కుల బాంధవులు అందరూ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. పాల్గొని వాళ్ళు నాకు విజయోత్సవం ముందుకు కనబడుతున్నది. కాబట్టి తప్పక మేము గెలుస్తున్నాము. మేము గెలిచిన తర్వాత మన ఓటేషన్లకు ధన్యవాదాలు. మరియు మన కుల బాంధవులందరూ ఎంత పనిన్నా వదులుకొని వచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. 6 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ రాత్రి 11-12 కావచ్చు, రిజల్ట్ రావచ్చు. మరి వీళ్ళందరూ నాకు వచ్చినందుకు వాళ్లకు పద్మశాలి కుల బాంధవులందరికీ నేను రుణపడి ఉంటా. నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. నేడు ఆదివారం రోజున 25వ తారీఖు ప్రొద్దున 7 గంటల నుండి 4 గంటల వరకు జరిగే నగర పద్మశాలి అధ్యక్షత ప్యానల్ ఏదైతే నడుస్తుందో ఈ యొక్క ఎన్నిక నిజామాబాద్లో కన్నీ వెన్ని ఎరగని రీతిలో మా యొక్క పద్మశాలి బంధువులు అందరూ ఐకమత్యంతో ఈ యొక్క ఎలక్షన్ని చాలా శ్రద్ధతో ఎట్లాంటి పట్టుదలతో మేము పద్మశాలిలము ఐక్యంగా ఉన్నాము. మా యొక్క నగర పద్మశాలిని ఎవరైతే బాడీ ఉన్నదో దాన్ని ఎన్నుకోవాలని మా యొక్క పద్మశాలి బంధువులు వృద్ధుల నుంచి వచ్చి శాంతియుతంగా ఈ ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి మా యొక్క ధన్యవాదాలు. మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మా యొక్క చక్రం గుర్తుకు మా యొక్క పద్మశాలి బంధువులు, మా యొక్క పెద్దలు మరియు మా యొక్క యువజన కార్యకర్తలు మరియు ఈ యొక్క పద్మశాలి సంఘాన్ని ఐక్యమత్యగా ఉంచడానికి కష్టపడుతున్న చక్రం గుర్తుకు సహాయ సహకారాలు అందించిన మా యొక్క పద్మశాలి బంధువులందరికీ చాలా వారికి మా యొక్క పాదాభివందనాలు. ఈ యొక్క ఎన్నిక, ఈ యొక్క గెలుపు, ఈ యొక్క పద్మశాలిల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ యొక్క ధర్మ పరిపాలన మా యొక్క నాయకత్వం గెలుపొందిన వెంటనే అన్నీ మేము చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలని 100% మేము పద్మశాలులకు చేసి చూపిస్తామని చెప్పి మేము ఈ ఎన్నికల పోలింగ్ నాడు మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. మాది ఏదైతే మార్కండేయ గుడి ఏదైతే ఉన్నదో దాని యొక్క లెక్కలు మరియు బోర్గంలో మా యొక్క పద్మశాలీల కోసము కళ్యాణ మండపాన్ని సేకరించిన స్థలంలో కంపల్సరీ 1 సంవత్సరం లోపల 2 స్లాబులు వేస్తామని చెప్పి మేము మార్కండేయ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం. మాకు గ్రూపులు లేవు, మేము అందరినీ కలుపుకుంటాము. మాకు ప్రత్యర్థులను కలుపుకొని పోతాము, మేము కలుసుకుంటాము. ఇలా ఏ గ్రూపులు లేవు, ఒకటే గ్రూపు మార్కండేయ గ్రూపు. దీనికి అందరు సహకరించాలని, ఎవరు కూడా శాంతియుతంగా పనిచేసి ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఇలా మళ్ళీ మేము 4 గంటలు అయినామంటే అందరం కలుసుకుంటాం,
అందరం దావతులు చేసుకుంటాం కాబట్టి ఎవరి మనస్పర్ధాలు లోపల ఉండుకోక అందరు కలిసికట్టుగా పద్మశాలి ఐక్యంగా ఉంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కంపల్సరీ మనం కార్పొరేట్లు 10 టికెట్లు ఏ పార్టీ నుండి అయినా సరే 10 టికెట్లు సంపాదించుకుందాం. ఇది రాజకీయ వాళ్లకు మేము సవాల్ విసురుతున్నాం. మా పద్మశాలీలకు 10 కార్పొరేట్లు కంపల్సరీ ఇస్తే మేము గెలిపి చూపిస్తామని చెప్పి కూడా మేము శపథం చేస్తున్నాం. జై మార్కండేయ. సూర్యుడు గుర్తుకే, సూర్యుడు గుర్తుకే, సూర్యుడు గుర్తుకే. నేను నగర అధ్యక్ష రమేష్. నేను గంగాస్థాన్ వాస్తవుని. నిజామాబాద్ నగర అధ్యక్ష పదవికి సూర్యుని గుర్తుపై పోటీ చేయుచున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా చుట్టాలు, తర్వాత సైలెన్స్గా ఓట్లు పడుతున్నాయి. గెలుపు దిశగా పయనిస్తున్నాను. ఈ యొక్క పద్మశాలి కుల బాంధవుల యొక్క నాకు ఉన్న పరిచయాలు ఇవన్నీ కలిసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఓటేసిన ప్రతి ఓటర్ మహాశయుడికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్తున్నాను. మేనిఫెస్టో అనేది మేము పెట్టలేదు, కానీ 2 సమస్యలు ఉన్నాయి మనకు. 13 సంవత్సరాల నుంచి ఎలక్షన్ హాస్టల్కు లేదు. దాని కొరకు 200 మంది సంతకాలు తీసుకొని నేను కలెక్టర్కు కంప్లైంట్ ఇచ్చాను. దాని గురించి ఇప్పుడు ఎలక్షన్లో గెలిచినా ఓడినా కానీ మేము దాని గురించి ఆ ఎలక్షన్ పెట్టడానికి మేము అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటాం. రెండవది కూడా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కొద్దిగా అకౌంట్స్ కరెక్ట్ లేవని. అది చూపిస్తే ఆడిట్ చేపిస్తే బాగుంటుంది. అందరి అభిప్రాయం ఇది, నా ఒక్కటిదే కాకుండా అందరి అభిప్రాయం. ఏదైనా ఇప్పుడు రేపు రిజల్ట్ ఏది వచ్చినా కానీ ఆ రెండింటి మీద నేను ప్రశ్నించే గొంతుకనవుతానని నగర పద్మశాలి కుల బాంధవులకు తెలియజేస్తున్నాను. ఉన్న పద్మశాలి కుల బాంధవులారా, సూర్యుడి గుర్తుకు ఓటు వేసి కొత్త వ్యక్తిని గెలిపించి మీరు నెక్స్ట్ ఎలక్షన్లకు 1-2 ప్యానెళ్ళు కాకుండా ఇండివిజువల్గా ఓటు మన పోటీ చేసే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడైతే కలయికతో ఉంటుందో, చాలామంది కలయికతో ఉంటుందో అప్పుడు అక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు. ఒకటే ప్యానెల్ అనే వస్తే అవకతవకలు జరిగే అవకాశం ఉంది. అందులో ఒకళ్ళు ఇందులో ఒకళ్ళు ఇలా కలిస్తే ఇప్పుడు 11 పోస్టుల్లో భిన్నంగా వచ్చేసినట్టయితే గెలిచిన వాళ్ళు ఉంటే 11 మందిలో ఎక్కువ కొందరు అక్కడ కొందరు ఇక్కడ ఇలా గెలిచినట్టయితే అది మన సంఘానికి చాలా మంచిది, చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ నగర పద్మశాలి సంఘానికి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా 5200 పైచిలకు ఓట్లు మరి నిజామాబాద్ నగర పద్మశాలి సంఘాలు ఉన్నాయి. దానికి సంబంధించి హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. మనతో పాటు ఎన్నికల అధికారి రేగొండ గంగాప్రసాద్ గారు, ప్రముఖ న్యాయవాది వారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకున్నారు. సంఘానికి సంబంధించి మీరు ఎన్నికల అధికారిగా ఉన్నారు. మొత్తం ఈ నగర పద్మశాలి సంఘంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మొత్తం నగర పద్మశాలి సంఘం లోపల 5245 ఓటర్స్ నమోదై ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎలక్షన్ల లోపల ఒక అధ్యక్ష పదవి, ఒక ప్రధాన కార్యదర్శి పదవి, ఒక కోశాధికారి పదవి, 3 ఉపాధ్యక్షులు, 3 జాయింట్ సెక్రటరీలు, తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ 1, ప్రచార కార్యదర్శి 1, మొత్తం కలిపి 7 పోస్టులు ఉంటాయి. 11 పోస్టులు ఉంటాయి. 7 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. దీనికోసం అని చెప్పేసి మేము ఉదయము 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరపడానికి నిర్ణయించినాము. ఆ భాగం లోపల ఇప్పటి వరకు సుమారుగా 40% ఓటింగ్ పోల్ అయ్యింది. దీని లోపల మాకు సుమారుగా ఒక ఎలక్షన్ ఆఫీసరు, 6 అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు, 11 పీఓలు, 33 మంది ఏపీఓలు, తర్వాత అదర్ స్టాఫ్ కలిపి సుమారుగా 74 మందిని కలుపుకొని 11 రూముల లోపల మేమందరం సమిష్టిగా కృషి చేసి ఈ ఎలక్షన్ సావధానంగా నడపడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటి వరకైతే ప్రశాంతంగా సాగుతూ ఉన్నాయి. మాకు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న క్యాండిడేట్స్ కూడా పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు. తర్వాత 4 గంటలకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్నికలు 6 గంటలకు అనేది మనం కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల లోపల ఇవాళ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొత్తం సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది కదా. కౌంటింగ్ ఎప్పటి వరకు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు పూర్తి అవ్వాల్సింది మీరు అనుకుంటున్నారు? ఓటింగ్ ప్రక్రియ వచ్చేసి సుమారు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 4 గంటల వరకు ఉంటుంది. 4 గంటల తర్వాత 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సుమారు 1-2 మధ్యరాత్రి 1-2కు డిక్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం అంటే ఇప్పటి వరకు అయితే 40% పోలింగ్ అయిందని చెప్తున్నారు కదా. అంటే మొత్తానికి టోటల్గా ఎంత వరకు పర్సెంటేజ్ అయ్యే అవకాశం ఉంది మీరు అనుకున్నారు? ఇప్పుడున్న ఇక్కడ ఈ ఓటర్ల సంఖ్యను బట్టి ఇప్పుడు
సుమారుగా ఈ సమయానికి 40%గా 2000 పైచిలకు ఓట్లు పోలయ్యాయి. సుమారుగా సాయంత్రం 4 గంటల వరకు 80% కూడా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, దాటిపోతాయి. సో ఇది ఇక్కడి పరిస్థితి. మొత్తానికి ఇప్పుడు దాదాపు 4 గంటలు అవుతుంది ఈ పోలింగ్ స్టార్ట్ అయ్యి. ఈ పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు 40% పైజీలకు ఓటింగ్ అనేది నమోదైంది, ఓటింగ్ శాతం. మొత్తానికి సాయంత్రం వరకు 80% వరకు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి గంగాప్రసాద్ గారు, మన ఎన్నికల అధికారి, ప్రముఖ నాయకులు గారు చెప్తున్నారు. ఇది నిజామాబాద్ నగరంలోని నగర పద్మశాలి సంఘానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ. మనం ఇప్పుడు పద్మశాలి పాఠశాలలో ఉన్నాం. సో ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రమోద్తో గంగాదాస్, లోకల్ న్యూస్, నిజామాబాద్.